ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి ఈ రెసిపీ మేక తలకాయ కూర ఇంకా కాళ్ళతో కలిపి రెసిపీ ప్రిపేర్ చేశాను. ఎంతో టేస్టీగా అందరికీ నచ్చే విధంగా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలని వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేక కాళ్ళు తలకాయ మొత్తము కలిపి మనము మార్కెట్ నుండి తెచ్చాము. సో ఇవి మనం సపరేట్గా కాళ్ళని వేరుగా పాయలాగా కాకుండా మొత్తం కలిపే ప్రిపేర్ చేశాను. సో వీటిని మనము ముందుగా ఇందులో ఉన్నటువంటి వైరస్ అంటే ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉండకుండా పోవడానికి ఇలా కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కలిపి దీన్ని పూర్తిగా ప్రతి పీస్కి పట్టే విధంగా మొత్తము కూడా మనము కలపాలి. అలా కలిపి ఒక 5-6 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పక్కకు ఉంచినా పర్వాలేదు. ఇలా శుభ్రంగా ఉంచితేనే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలు కొంతమందికి మేక తలకాయ తినాలి అంటే స్మెల్ వస్తుందని అంటూ ఉంటారు. అలా స్మెల్ పూర్తిగా పోవడానికి అలా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన మనము ఒక 2-3 స్పూన్ల ధనియాలు, ఇంకా జావిత్రి, స్టారు, జాపత్రి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, కొద్దిగా మిరియాలు, బగారాకు ఇవన్నీ కలిపి గరం మసాలా అంటే ఈ మటన్కి తలకాయ కూర కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేస్తున్నాము. కొద్దిగా షాజీరా, అదేవిధంగా కసూరి మేతి, దీనితో పాటు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ తోటి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ మసాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దాదాపుగా 1.5 కేజీ వరకు ఉన్నటువంటి ఆ తలకాయ మాంసం కోసము ఒక 50 గ్రాముల వరకు చింతపండు ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈలోపు మనము వేయించినటువంటి ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత ఫైన్గా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గరం మసాలా అంతా కూడా పక్కన ఉంచాలి. చాలా పర్ఫెక్ట్గా మంచి ఫ్లేవర్ అనేది ఇచ్చేస్తుంది తలకాయ మాంసానికి. సో మనం ముందుగా అలా పక్కకు ఉంచినటువంటి ఈ తలకాయ కూరని పసుపు సాల్ట్ కలిపినటువంటి దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా మనము ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. ఇది కొద్దిగా లేతదే తెప్పించాను నేను, కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇవి ఉడకడానికి దాదాపుగా ముక్కలు మునిగే వరకు మనం ప్రెషర్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసి దాదాపుగా ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు అయితేనే పూర్తిగా దాదాపు 75% వరకు ప్రెషర్ కుక్కర్లోనే ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు మంచి గ్రేవీ కోసము ఇలా కాల్చితే 2 వైపులా పూర్తిగా కాలే విధంగా మనము ఉల్లిగడ్డలను మామూలుగా చాప్ కటింగ్లా కట్ చేసి యాడ్ చేయొచ్చు. ఇలా కాల్చి వీటి పేస్ట్ ప్రిపేర్ చేస్తే మంచి గ్రేవీ అనేది ఉంటుంది. సో ఇలా పూర్తిగా వీటిని కాల్చుకొని మనం పేస్ట్ ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాన్ వెజ్ వండినప్పుడు ఫ్రెష్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తేనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇది క్రష్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసి పేస్ట్గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా పీల్ తీసి పీసెస్లా కట్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మొత్తం కూడా క్రష్ అయ్యి ఫైన్ పేస్ట్గా రెడీ అయిపోతుంది. మేక తలకాయ కాళ్ళు అనేది ఎన్నో రకాల అనారోగ్య జబ్బుల నుండి కాపాడుతూ ఉంటుంది. ఇలా మనము దాదాపుగా 8-9 విజిల్లు నేను దాదాపుగా బాగా ఉడికే వరకు ఉడికించాను. చిన్నపిల్లలకు కూడా మెత్తగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. పళ్ళు లేని పెద్దవాళ్ళకి కూడా అది మంచిగా నమలడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీనికి దాదాపుగా 75 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 2 పచ్చిమిరపకాయలు పోపులో యాడ్ చేసి కొద్దిగా పుదీనా చిటపట అనకుండా లిడ్తో క్లోజ్ చేయండి. అదేవిధంగా ఫైన్గా గ్రైండ్ చేసినటువంటి ఆనియన్ పేస్ట్, ఈ ఆనియన్ పేస్ట్ కావాలి అంటే చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫైన్గా పేస్ట్ చేసి యాడ్ చేస్తే మంచి గ్రేవీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇలా దీనిని పచ్చి స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్లో దీనిని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇదే టైంలో కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ నాన్ వెజ్ తలకాయ కూరకి ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేశాను. అప్పుడే ఈ ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఇది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు పచ్చి స్మెల్ పోయి మంచి ఫ్లేవర్ అనేది ఇచ్చేస్తుంది. అప్పటి వరకు దీనిని లో ఫ్లేమ్లో మనము కదుపుతూ ఉండాలి. తర్వాత పసుపు యాడ్ చేసి ఇప్పుడు దీనిలో మనము
ముందుగా ఉడికించినటువంటి మటను ముక్కలు ఈ సూపు పడవేయొద్దు, అలాగే ఉంచాలి. సూప్ నుంచి మనము పీసెస్ని సపరేట్ చేసుకొని ముందుగా ఈ పీసెస్ని పోపులో యాడ్ చేయాలి. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్ట్ ఫ్లేవర్ పట్టేసి ఈ ముక్కలకి చాలా పర్ఫెక్ట్ టేస్ట్, అసలు ఎంత మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. అసలు మీరు ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ పీసెస్ మ్యాక్సిమం ఉడికిపోయాయి. దీనిలో ఉన్నటువంటి ఆ పాయకు సంబంధించినటువంటి గ్రేవీ మొత్తం కూడా మనం ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఆ లిక్విడ్లో ఉంటుంది. దాన్ని మనం పడబోయకుండా దీనిలోనే యూజ్ చేయొచ్చు. ఇలా మనము మీడియం ఫ్లేమ్లో కదుపుతూ అడుగు పట్టకుండా దీన్ని దాదాపుగా 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తూ ఉంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తము ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేసి మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది. తర్వాత ఇది ఒక 5 మినిట్స్ తర్వాత సాల్టు, కారము టేస్ట్ని బట్టి యాడ్ చేసి అదేవిధంగా ముందుగా పౌడర్గా ప్రిపేర్ చేసినటువంటి గరం మసాలాని, పచ్చి ధనియా పౌడరు ఒక స్పూను యాడ్ చేసి దీన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి కారం పట్టాలి. దాదాపుగా ఒక 2 నిమిషాల వరకు మనము ఇలా కలిపి లో ఫ్లేమ్లోనే లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. అప్పుడే ఈ కారం ముక్కలకి పట్టేస్తుంది. లేకుండా మనము డైరెక్ట్గా వాటర్ యాడ్ చేస్తే అది పచ్చి స్మెల్ అనేది ఉంటుంది. కారము స్మెల్ పోకుండా కూర కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిని కారం పట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉంచినటువంటి ఈ వాటరు, ఈ పాయ మొత్తం కూడా ఇందులోకి దిగిపోయి ఉంటుంది. మంచి టేస్ట్ వచ్చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర పైన ఉంచేసి దీనిని దాదాపుగా మిగతా 75% వరకు ఉడికిన ఆ ముక్కలు ఇప్పుడు దాదాపుగా 100% ఉడికే వరకు దీనిని మనము కదుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు లిడ్‌తో క్లోజ్ చేస్తూ మెల్లిగా కదుపుతూ ఉండాలి. ఇది కొంతమంది ఇలాగే వాటర్‌తోనే ఉంచుతారు. కాకపోతే ఇందులో కొద్దిగా చింతపండు రసము దాదాపుగా నేను 75% అంటే 75 గ్రామ్స్ వరకు తీసుకున్నానన్నమాట. ఈ గుజ్జుని ఇందులో కొద్దిగా చింతపండు రసం పోస్తే ఆ పులుపుకి, ఆ కారం టేస్ట్ అంతా పట్టేసి అసలు మీరెప్పుడు గూడా ఇంత టేస్ట్ అనేది చూసి ఉండరు అనేంతగా అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డైరెక్ట్‌గా వాటర్ స్మెల్ అనేది లేకుండా కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తే చాలు. ఆ తలకాయ కూరకి ఆ కాళ్ళ యొక్క పాయ ఇదంతా కూడా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే రకంగా ప్రిపేర్ చేసుకుంటారు. నాకు అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈ తలకాయ మే ఈ మేక తలకాయ మాంసం కూర. ఇలా ప్రిపేర్ చేయండి. ఇది ఎక్కువసేపు ఎంత ఉడికితే అంతగా అందులో ఉన్నటువంటి పాయ మొత్తం కూడా ఈ సూపులోకొచ్చేసి సూపు ఏమాత్రం కూడా మీరు వేస్ట్ చేయకుండా మీరు మొత్తం కూడా లాగించేస్తారు. చాలా పర్ఫెక్ట్‌గా చిన్న పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా సరే, ఇంకా బాలింతలకి, అదే విధంగా ఎముకలు విరిగిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఎంతో టేస్టీగా, ఇష్టంగా ప్రతి ఒక్కరు ఎలాంటి స్మెల్ అనేది లేకుండా అందరూ ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే. పైన కొద్దిగా కొత్తిమీర అప్పుడప్పుడు గార్నిష్ చేస్తూ ఉంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ముందుగా మనము యాడ్ చేసినటువంటి ఆ మటన్ పాయ అంటే ఆ సూప్ అంతా గూడా దాదాపుగా ఒక 50% వరకు అందులోనే ఎవాపరేట్ అయిపోవాలి. అప్పుడే సూప్ మొత్తం గూడా దగ్గరికొచ్చేసి అందులో చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఈ పాయ అంతా కలిపి ఈ మేక తలకాయ కూర చాలా మెత్తగా ఉడికిపోయింది. అసలు ఈజీగా డైజెషన్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో పర్ఫెక్ట్‌గా ఉండి అందరికీ నచ్చేటువంటి మేక తలకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక మంచి రెసిపీతో మరలా కలుసుకుందాము.